అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధవి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. కర్మ బుక్ లో ఈరోజు మనం చదవబోయే టాపిక్ వచ్చేసి కర్మ ఇచ్ఛాశక్తి. మనం ఉల్లాసం గురించి మాట్లాడుకునేటప్పుడు ఉత్సాహం కేవలం అభివృద్ధి చెందిన ఇచ్ఛాశక్తి ద్వారా మాత్రమే నిలిపి ఉంచబడుతుందన్న విషయం మర్చిపోకూడదు. మళ్ళీ చదువు. మనం ఉల్లాసం గురించి మాట్లాడుకునేటప్పుడు ఉత్సాహం కేవలం అభివృద్ధి చెందిన ఇచ్ఛాశక్తి ద్వారా మాత్రమే నిలిపి ఉంచబడుతుందన్న విషయం మర్చిపోకూడదు. ఇచ్ఛాశక్తి అనేది ఉల్లాసం అనే చాప జీవిత నావను ముందుకు తోసుకుపోయే గాలి. ఇచ్ఛాశక్తి అనేది ఉల్లాసం అనే చాప జీవిత నావను ముందుకు తోసుకుపోయే గాలి. ఇచ్ఛాశక్తి కలత పెట్టే విషయాలను మన జీవ విద్యుదయస్కాంత క్షేత్రంలోనికి చొచ్చుకుపోనివ్వకుండా నిరోధించే కవచం. ఇచ్ఛాశక్తి ఒక కొలనులోని నిరంతరం ప్రవహిస్తూ దానిని అనంత స్వచ్ఛంగా ఉంచే నీటి ధార. మరి క్రమశిక్షణ గల ఇచ్ఛాశక్తి అంటే ఏమిటి? క్వశ్చన్. బాహ్య ఉత్ప్రేరకాల నుంచి 3 శరీరాలను అసంకల్పిత ప్రతిచర్యలను అదుపు చేసే సామర్థ్యం అని దాని అర్థం. అంటే అసంకల్పితంగా వచ్చే కొన్ని ప్రతిచర్యలని చేరనీయకుండా చేస్తుంది అది, ఆ ఇచ్ఛాశక్తి. ఇప్పుడు అంటే కొంచెం ముందుకు పోతే తెలుస్తుంది. కొంచెం స్పష్టంగా చెప్పండి. ఆ లైన్ చదువు ఒకసారి. బాహ్య ఉత్ప్రేరకాల నుంచి 3 శరీరాలను అసంకల్పిత ప్రతిచర్యలను అదుపు చేసే సామర్థ్యం అని దాని అర్థం. బాహ్య ఉత్ప్రేరకాలు బయట నుంచి వచ్చేవి, వాటిని 3 శరీరాలు అన్నమయ, ప్రాణమయ, మనమయ కోశాల ద్వారా లోపలికి పోనీయకుండా జాగ్రత్త పడుతుంది ఇచ్ఛాశక్తి. అవన్నీ తొందరగా లోపలికి పోతూ ఉంటాయి కదా, అవన్నీ పోనీయకుండా కాపాడుతుంది ఆ ఇచ్ఛాశక్తి. అది స్వయంచాలిత చర్యలను నిలుపు చేయటం. ఇచ్ఛాశక్తి అనేది మనం చేకూర్చుకునే లక్షణం. మనం ఒక అడ్డంకును అధిగమించిన, ఒక సమస్యను నిస్వార్థంగా నిర్మాణాత్మకంగా పరిష్కరించిన, కష్టాన్ని అధిగమించిన, శత్రుత్వాన్ని కరిగించిన, అలవాటును అదుపులో ఉంచిన ప్రతిసారి మన ఇచ్ఛాశక్తిని సమకూర్చుకుంటాము. అంటే తర్వాత ఇస్తారేమో అసలు పాయింట్ రావాలి ఇంకా కొంచెం. అంతేకాదు మరెన్నో సందర్భాలలో మోహం యొక్క అదుపు నుండి వెకిలితనం నుంచి మన అంతః చైతన్యపు గుడ్డి కోరికల వెనుక పరుగు తీయకపోవటం. అంటే ఇచ్ఛాశక్తి తోటి మోహం మరి ఇంకా లోపల ఏమైనా కోరికలున్నా వాటి వెంట పరిగెట్టకుండా మనల్ని మనం కాపాడుకోవటం. ఆ ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు మనం కాపాడుకోగలుగుతాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మన పంచేంద్రియాలు వాటిని సంతోషాన్ని చేకూర్చే సంగతుల వలలో పడకపోవటం, సుదీర్ఘ శ్రమకు ప్రతికూలతను తట్టుకొని నిలబడటం, ఇవన్నీ మన చైతన్యపు మరి ఉనికి యొక్క స్థాయిలను మార్చగలిగినప్పుడు అప్పుడు మనం మన ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తున్నామని రుజువు చేస్తాము. అసలు ఇచ్ఛాశక్తి అంటే ఏందక్క? ఇచ్ఛాశక్తి అంటే మనం అనుకునే ఒక సంకల్పం మీద మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఒక గట్టి సంకల్పం చేసుకున్నాం, అదే మన ఇచ్ఛాశక్తి. ఆ శక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వేటిని బయట ఉన్న వేటిని అనవసరమైన వేటిని లోపలికి దూరనీయకుండా మనమే ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎవరు? మా అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం. వీటి ద్వారా లోపలికి దూరకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఆ ఇచ్ఛాశక్తి అనేది ఒక స్ట్రాంగ్ గా అనుకున్నాము, నేను ఇలా ఎదగాలి,
నేను ఇలా ఉండగలగాలి అని ఎప్పుడైతే దివ్యత్వంలో ఉండగలగాలి అని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా అనుకుంటూ ఉంటామో, ఈ బయట ఉన్న వాటిని మన లోపలికి చేరకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, మన సంకల్పం వైపు మనం ప్రయాణం చేస్తాం. అది. మరి కర్మ, ఇచ్ఛాశక్తి అంటే ఆ రెండిటికి భేదం? ఇప్పుడు కర్మ, ఇచ్ఛాశక్తి ఇప్పుడు పని చేస్తున్నాం. నేను ఇలాగ సేవా మార్గంలోనే ఉండాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకున్నా. ఆ ఇచ్ఛాశక్తిని నేను క్రోడీకరించుకున్నా. అప్పుడు చేసే ప్రతి పని ప్రాయశ్చిత్తంగానే ఉంటది. అలా లేనప్పుడు మారిపోతది గదా! నాది లేస్తది. ఏంది నేను నీకెంత హెల్ప్ చేశాను? నువ్వు నాకు హెల్ప్ చేశావా? అనేది కూడా మనకొస్తది గదా! హ్మ్. అది. ఓకే. ఈ విజయాలన్నీ కలిసి మన అంతరంగంలో ఇచ్ఛాశక్తి అనే దివ్యత్వాన్ని తట్టి లేపే ఒత్తిడిని సృష్టిస్తాయి. అది. మన ఇచ్ఛాశక్తి పెంపొందే కొద్దీ ఉల్లాసం పెరుగుతుంది. ఉల్లాసం అనేది నశింపశక్యం కాని ఎరుక. నిరంతరంగా ఉండేది. నాశనం చెయ్యబడనిది. అంటే ఇచ్ఛాశక్తి పెరిగే కొద్దీ మనం ఇంక దాని మీద స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఇంక ఇలాగా ఎవరు చెప్పిన మాటలు కూడా నేను వినకూడదు. నేనెప్పుడు ఆధ్యాత్మికంగా ఉండాలి, దివ్యత్వంలో ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వాన్ని చూడగలగాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన శక్తిని కోల్పోవడం అనేది ఎక్కడుంది? కోల్పోం గదా! అప్పుడెప్పుడు ఉల్లాసంగానే ఉంటాం గదా! హ్మ్. అది. ఇచ్ఛాశక్తి వలన ఎరుక పెరుగుతుందాక ఉల్లాసం అనేది నశింపశక్యం కాని ఎరుక. అంటే ఉల్లాసాన్ని గూడా నాశనం జేయలేం దాన్ని. అసలు హ్మ్. తెలీదు ఆ ఉల్లాసం వేరుగుంటది డిఫరెంట్. హ్మ్. ఇచ్ఛాశక్తి లేని వాళ్ళు పరీక్షలు, మోహాలు, ఇబ్బందులు, శత్రుత్వాలు, అపాయాలు, ఎదురు దాడులు, సుదూర పరుగు పందెం నుంచి పారిపోతారు. ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే ఇంకా వాడికి. ఒక 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 స్ట్రాంగ్ సంకల్పం, ఒక ఇచ్ఛాశక్తి. ప్రతి ఒక్కరిలోనూ ఆ ఇచ్ఛాశక్తి ఉంటుంది. ఆ ఇచ్ఛాశక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది ఉంటది. అంటే సరైన వాటికి ఉపయోగిస్తే ఆ! సరైన ఆహా! ఫలితాలు. ఉంటాయి. ఇప్పుడు హ్మ్. చదివావు చూడు మళ్ళీ అలా చదువు. హ్మ్. ఇచ్ఛాశక్తి లేని వాళ్ళు పరీక్షలు, మోహాలు, ఇబ్బందులు, శత్రుత్వాలు, అపాయాలు, ఎదురుదాడులు, సుదూర పరుగు పందెం నుంచి పారిపోతారు. అంతే. తమ అపజయాలు, పొరపాట్లు, అవమానాల నుండి కోలుకొని వాళ్ళు పరుగు నుంచి పారిపోతారు. ఇది గూడా ఉంది. హ్మ్. తమ గురువుల ప్రగాఢ హెచ్చరిక తర్వాత కూడా స్వయం శక్తితో నిలబడలేని వాళ్ళు పరుగు తీయలేరు. అంతే. బంగారు అంటే బంగారు వాళ్ళ స్వయం శక్తిని గూడా కోల్పోతారు. ఇంక ఉల్లాసం లేదు గదా! ఉల్లాసం లేకపోయేసరికి బాడీ ఆహ్, శక్తిని కోల్పోయి వీక్ అయిపోతుంటది గదా! హ్మ్. అందుకే స్ట్రాంగ్‌గా అనుకోండి. ఆధ్యాత్మికంగా ఎదగాలి, దివ్యత్వంలోకి వెళ్ళాలి. నేను ఆహ్, క్షమించగలగాలి, క్షమ అడగగలగాలి, కృతజ్ఞతతో ఉండాలి. ఇలాగ స్ట్రాంగ్ అట్లాంటియన్నీ మన లోపల ఉన్నప్పుడు, ఈ ఇచ్ఛాశక్తి బాగా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి, బయట ఉన్నవేవి మన లోపలికి చేరవు. బంగారు చేరినా ముద్ద. కానీ సరిచేసి పక్కకు నెట్టేస్తది. హ్మ్. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో, మనం ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాం. శక్తిని కోల్పోము. అక్కడ శక్తిని కోల్పోయే పనే ఉండదసలు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తది. అందుకే కదా కొంత మొహాలు చూడగానే భలే ఉంది. అసలు ఏదో తెలీదు రిలాక్స్‌గా కానొస్తారు మీరు అని ఒక మాట అంటారు. ఎందుకంటే అలా. బంగారు ముద్దలు, విభేదాల, సూదులు, మందులు ఆసక్తిగా వంగేవాళ్ళు పరుగులో పాల్గొనలేరు. ఇదేందక్క? మళ్ళీ చదువు. బంగారు ముద్దలు, విభేదాల సుడులు, ముందు ఆసక్తిగా వంగేవాళ్ళు పరుగులో పాల్గొనలేరు. అంటే విభేదాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు దీంట్లో ముందుకు వెళ్ళలేరు. ఓహో! ప్రపంచ సేవ, పరిపూర్ణత అనే సుదూర పరుగు తమ ఇచ్ఛాశక్తిని అభివృద్ధిని చేసుకున్న వాళ్ళ ప్రపంచ వల్ల సేవ. మాత్రమే సాధ్యమవుతుంది. ఆ! ప్రపంచ సేవ. ప్రాయశ్చిత్తం. హ్మ్. సృష్టిలో నిన్న మనం చెప్పుకున్నాం. సృష్టిలో ఎక్కడ ఏం చేస్తున్నా సరే సేవే. ప్రాయశ్చిత్తమే. ఆ ప్రాయశ్చిత్తం కోసం ఎప్పుడైతే చూస్తామో, ఆ ప్రపంచ సేవ కోసం ఎవరైతే పరిగెడుతుంటారో, వాళ్ళలో ఇచ్ఛాశక్తి స్ట్రాంగ్‌గా ఉంటది. ఎప్పుడైతే ఇచ్ఛాశక్తి స్ట్రాంగ్‌గా ఉంటుందో,
వాళ్ళు ఉల్లాసంగా ఉంటారు. అది. అయిపోయింది అక్క ఈ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేద్దామా? హ్మ్. హ్మ్. మాస్టర్స్ ఆ! ఇంతవరకు మనం చదివింది 11th చాప్టర్. ఇప్పుడు 12th చాప్టర్ కర్మ స్థాయిలు. ఇందులో కంటిన్యూ చేస్తున్నానండి. కర్మ అనేది సంస్కృత పదం. దాని అర్థం చర్య. అంటే అది కారణ పరిణామం రెండింటి కలయిక. కారణము హ్మ్. లేని పరిణామమే ఉండదు. అలానే పరిణామాలు సృష్టించినప్పుడు మాత్రమే దానిని కారణం అంటాము. హ్మ్. అంటే కారణం ఉన్నప్పుడు పరిణామం ఉంటది. పరిణామం ఉంది అంటే కారణం. ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. రాత్రిని పగలు, పగలుని రాత్రి అనుసరించినట్లు కారణ పరిణామాలు పరస్పరం అనుసరించుకుంటాయి. ఈ విధానాన్నే కర్మ కారణ పరిణామ సిద్ధాంతం లేదా చర్య ప్రతిచర్యల నియమం అంటారు. అంతే. కారణ సిద్ధాంతం, చర్య ప్రతిచర్యల నియమం. నియమం. హ్మ్. ఈ నియమం అన్ని తలాలలోనూ పనిచేస్తుంది. ఇది భౌతిక, ప్రాణమయ, మానసిక తలాల అన్నింటిలోనూ పనిచేస్తుంది. హ్మ్. అంటే మనసు ద్వారా చర్య చేశాము అంటే దాని ప్రతిచర్య వచ్చుద్ది. దేని ద్వారా చేసినా సరే చర్యకు ప్రతిచర్య అనేది జరుగుద్ది అని. భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలు మూడింటిలో జరుగుద్ది. ఇప్పుడు మనసులో గూడా అనుకుంటూ ఉంటాం. దానికి గూడా ప్రతిచర్య వస్తది. అది. నిజానికి ఈ 3 క్షేత్రాలు కర్మ సిద్ధాంతం అనే ఏక క్షేత్రమే. కర్మ సిద్ధాంతం అనే ఏక క్షేత్రమే. హ్మ్. ఒక భౌతిక చర్యకు మానసిక ప్రతిచర్య, ఒక మానసిక చర్యకు అనుభూతిక ప్రతిచర్య లేదా భౌతిక చర్య ఇలా ఉంటాయి. హ్మ్. అన్నిటికి ప్రతిచర్య ఉంటది. మనం అంతరిక్ష ప్రదేశంలో నివసిస్తున్నాం. అది శూన్య ప్రదేశం కాదు. అది విద్యుదయస్కాంత శక్తితోనూ, తరంగాలతోనూ పూర్తిగా నిండి ఉంది. హ్మ్. మనం ఒక వ్రేలును కదిలించిన ప్రతిసారి మనం కొన్ని తరంగాలను పనిచేయిస్తాము. మనం ఏదైనా మానసిక ఉద్వేగ చర్య జరిపిన ప్రతిసారి మనం జీవిస్తూ, చలిస్తూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాము. అంటే మనం చేసేదే దాన్ని బట్టి ఆ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం ఆహ్, చేస్తాం. అదే ప్రభావితం చేయడం అంటే మూవ్ చేయటం అలాగా. హ్మ్. మన చర్యలు అన్ని, అన్ని స్థాయిలలోనూ విద్యుత్ తరంగాలను సృష్టిస్తాయి. అంటే భౌతిక, ప్రాణమయ, మానసిక. మానసిక, అనుభూతిక. ఈ తలాలన్నింటిలోనూ దాని ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. అంతేకాదు మన మాటలు, పాటల, నృత్యాల ద్వారా మన విద్యుత్ తరంగాలను పంపుతాము. అవి అంతరిక్ష ప్రదేశపు శక్తి క్షేత్రంలో కొన్ని చర్యలు, ప్రతిచర్యలను సృష్టిస్తాయి. హ్మ్. కొన్ని చర్యలు, ప్రతిచర్యలని సృష్టిస్తాయి. సృష్టిస్తాయి. హ్మ్. కర్మ సిద్ధాంతమే ఖచ్చితమైన న్యాయ నియమం. మనం ఏది విత్తితే ఆ ఫలమే కోసుకుంటాం అని దీనిని అనువదించవచ్చు. ఈ శక్తి క్షేత్రంలో మనం సృష్టించే ప్రతిచర్య మన చర్యకు సమానంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ చర్య 3 తలాలలోనూ శక్తివంతమవుతుంది. భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో కలిసి ఒక్కోసారి 1 లేదా 2 స్థాయిలలోనే శక్తి చేర్చబడుతుంది. మరొకోసారి దాని శక్తి తీవ్రత ఎక్కువ పౌనఃపున్యంతో ఉంటే, కొన్నిసార్లు తక్కువ పౌనఃపున్యంలో ఉంటుంది. సందర్భం ఏదైనా నియమం మారదు. మనం ఏం చేస్తే దానినే పొందుతాము. అంతే. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చేస్తే దానినే హ్మ్. పొందుతాం. చర్యకు ప్రతిచర్య. ఏది ఇస్తే అదే. అది. అనేది దాని యొక్క పౌనఃపున్యం అటు ఇటుగా ఏముండదు. చర్యలో ఎటువంటి పౌనఃపున్యం ఉండదు. ప్రతిచర్యలో కూడా అంతే పౌనఃపున్యం ఉంటది. 100% పెయిన్ ఇస్తే మళ్ళీ 100% పెయిను తిరిగి తీసుకోవాల్సిందే. కర్మ సిద్ధాంతం మన కాల సమీకరణను పరిమితులను మార్పు చెందిస్తుంది. చర్యకు హ్మ్. 3 తలాల ప్రతిస్పందన భౌతిక, మానసిక, అనుభూతిక మనల్ని వివిధ సమయాలలో చేరుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు భౌతికంగా ఒకటి జరిగింది. దాని యొక్క ప్రతిచర్య భౌతికంగా, మానసికంగా, మరి ప్రాణమయ వీటిల్లోకి ఒక్కొక్కసారి ఫాస్ట్‌గా చేరతది.
ఒక్కొక్కసారి లేట్‌గా జారుతది. అంటే ఒక ఎగ్జాంపుల్ మనము కలలో భౌతికంగా జరిగిన విషయాన్ని కలలో కూడా వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటాం. అంటే భౌతికంగా కోప్పడ్డాం. అది మనం ముందు లెసన్‌లో చదువుకున్నాం. 7 అవర్స్ లోపల మర్చిపోతే ఓకే. 7 అవర్స్ లోపు మర్చిపోకపోతే అది మనోతలానికి చేరతది. మరి ఆహ్, లాస్ట్ ఎండింగ్ పీరియడ్ ఉంటది కదా! ఈ జన్మ ఎండింగ్ పీరియడ్ లోపు చనిపోయేలోపు మర్చిపోతే ఓకే. లేకపోతే అది సూక్ష్మ తలంలోకెళ్తది. అంటే ఆకాశిక్ రికార్డ్ రూమ్‌లోకెళ్ళిపోతది. అలాగా. దాని యొక్క పౌనఃపున్యం ఏ విధంగా ఉంటదంటే, అంటే లోపల ఒక్కొక్క తలంలో అదే విధంగా చూసుకొని పోతది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? భౌతిక తలంలో జరిగిన విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే, దాన్ని మానసిక, సూక్ష్మ తలాల్లోకి తీసుకొని వెళ్ళకుండా మనల్ని మనమే కాపాడుకుంటాం. అందుకే కదా! ఇదివరకు కూడా చెప్పాను. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ తిట్టారు. తిట్టినప్పుడు భౌతిక తలంలో బానే ఉంది. కానీ తన కలలో మాత్రం "ఏరా నువ్వు నన్ను తిడతావా?" అని గట్టిగా కాలర్ పట్టుకొని 4 ఉతికింది. అంటే భౌతిక తలంలో మౌనంగుంది. అబ్బా! నాకింకేం లేదులే అనుకుంది. కానీ దాని యొక్క ప్రతిచర్య ఎక్కడుంది? మనోతలంలో ఉంది. తన జీవాత్మలోకొచ్చిందది. అలాగా. ఉదాహరణకు ఒక చర్యకు భౌతిక ప్రతిచర్య 2000 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. హుహు. మన ప్రాణమయ ప్రకృతిలో ఆ ప్రతిస్పందన భౌతిక స్థాయి కంటే కొన్ని శతాబ్దాల ముందు రావచ్చు. అదే అబ్బో! మన 11 ఆహా! 7 అవర్స్ కూడా తీసేసారా? 2000 సంవత్సరాల తర్వాతైనా రావచ్చని జెప్తున్నారాయన. అదే మన మళ్ళీ మనో ప్ర చదవాలాయన. హ్మ్. ఉదాహరణకు ఒక చర్యకు భౌతిక ప్రతిచర్య 2000 సంవత్సరాల తర్వాత రావచ్చు. మన ప్రాణమయ ప్రకృతిలో ఆ ప్రతిస్పందన భౌతిక స్థాయి కంటే కొన్ని శతాబ్దాల ముందు రావచ్చు. అంటే ఎప్పుడో ఉన్నది. అదే కదా! ఇప్పుడు ఆహ్, నరమాంస భక్షకులుగా ఉన్న కర్మ చూసుకుంటున్నాం. అది ఎప్పటిదో. దాని యొక్క ఫలితాన్ని ఈ భౌతిక ప్రపంచంలో ఈ జన్మలో అనుభవించాల్సొచ్చిందిగా. ఎన్నో వేల సంవత్సరాల క్రితందది. దాని యొక్క పర్సెంటేజ్ ఇంకా మిగిలిపోయిందిగా. కర్మశేషం 0 జేయలా. అందువల్ల కొంత అనుభవించాల్సిందుంది. తీరా చూస్తే నరమాంసక భక్షకులది, మరలా బ్లాక్ మ్యాజిక్ చేసిన దుష్కర్మలు ఇవన్నీ చూసుకుంటున్నాం. ఎప్పటియ్యా? ఎన్నో వేల సంవత్సరాల క్రితంవి. కానీ వాటి యొక్క ఫలితాన్ని భౌతికంలో అనుభవించాల్సిన డ్యూటీ ఎందుకొచ్చింది? కర్మశేషం 0 చేయలేదు కాబట్టి. కొంత పర్సెంటేజ్ మళ్ళీ ఇంకా మిగిలిపోయింది కాబట్టి అనుభవించాల్సిందుంది. ఒక చర్యకు భౌతిక ప్రతిచర్య 2000 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. మన ప్రాణమయ ప్రకృతిలో ఆ ప్రతిస్పందన భౌతిక స్థాయి కంటే కొన్ని శతాబ్దాల ముందు రావచ్చు. అదే మన మనోమయ ప్రకృతిలో అయితే ఒక 15 సంవత్సరాలలో రావచ్చు. లేదా వెంటనే సంభవించొచ్చు. ఎట్లాగైనా జరగచ్చు. ఆ లెక్క ప్రకారం. ఒక్కోసారి ఈ 3 ప్రతిచర్యలు మన వ్యక్తిత్వంలో ఒక్కసారిగా సంభవించను కూడా వచ్చంట. హ్మ్. ఏదైనా ఎవ్వరూ త జరగచ్చు. హ్మ్. ఎవ్వరూ తమ చర్యల ఫలితాల నుంచి తప్పించుకోలేరన్నదే సూత్రము అంటున్నారు. ఫైనల్‌గా ఏది చేస్తే అది పొందుతాం అనే దాన్ని తప్పించుకోవడం అనేదే లేదు భూమి మీద. ఫైనల్‌గా బాగా చెప్పేసారు ఆ పాయింట్. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత ఎరుకతో ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, దివ్యత్వంలోకి పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ దాటి వెళ్ళాలి. మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక చర్య గనుక మంచిదైతే అది మన మార్గంలో గొప్ప ఉల్లాసాన్ని, అద్భుత సౌందర్యాన్ని, మరింత మంచితనాన్ని, అమితమైన ఏకతను, గొప్ప ఆధిపత్యాన్ని, విశేష జ్ఞానాన్ని ప్రతిచర్యలుగా తీసుకువస్తుంది. హ్మ్. అదే గనుక ఆ లైన్ చెడ్డదైతే మళ్ళీ అదే లైన్ మళ్ళీ చదువు. ఒక చర్య గనుక మంచిదైతే అది మన మార్గంలో గొప్ప ఉల్లాసాన్ని, అద్భుత సౌందర్యాన్ని, మరింత మంచితనాన్ని, అమితమైన ఏకతను, గొప్ప ఆధిపత్యాన్ని, విశేష జ్ఞానాన్ని ప్రతిచర్యలుగా తీసుకువస్తుంది. ఒక మంచి పనైతే. హ్మ్. హ్మ్. అదే గనుక చెడ్డదైతే మన జీవిత మార్గంలోకి కష్టాలను, సమస్యలను తీసుకువస్తుంది. దాని వలన క్రమంగా మంచి చర్యలు చేపట్టడాన్ని నేర్చుకుంటాము మనం. హ్మ్. అది.
మంచి పని అయితే ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడండి లాభాలు. చెడ్డ పని అయితే ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. చెడ్డ పని అయితే మళ్ళీ ఒకసారి చదువు. అదే గనక చెడ్డ పని అయితే మన జీవిత మార్గంలో కష్టాలు, సమస్యలు తీసుకువస్తుంది. దాని వలన క్రమంగా మనం ఏం నేర్చుకుంటాం? మంచి చర్యలు చేపట్టడాన్ని మనం నేర్చుకుంటాము. ఆ! అంటే చెడ్డ పనులు చేసినప్పుడు యొక్క ఫలితాన్ని ఎదుర్కొని అబ్బా! ఛీ! ఎందుకు ఇవి చెడ్డ పనులు చేయటం. హింస చేయకుండా అహింసలో ఉందాం. ఓకే. ధర్మంలో ఉందాం అని చెప్పి నిర్ణయించేసుకుంటున్నాం కదా! అది. అంటే చెడ్డ పని చేసినప్పుడే మంచి పని యొక్క విలువ తెలుస్తది మనకి. విలువ తెలుస్తుంది. హ్మ్. మన శరీరంలో ఒక పరమాణువు యొక్క సరియైన చర్య ఒక ప్రత్యేక కాలం వరకు మన శరీరాన్ని నిలిపి ఉంచడం అనేది ఎలా జరుగుతోంది? కాదు. ఎలా జరుగుతోందో ఆ విధంగానే మనం ఏది మనం ఏ దివ్య జీవంలో పరమాణువుల్లాగా ఉన్నామో, ఆ దివ్య జీవంలో ఏకత్వం కలిగిన చర్యలు సరైనవని, మరి మంచి చర్యలు. మళ్ళీ సరైనవి, చదువుతుంది మరి అర్థం మంచి కాదు. చర్యలు. అర్థం కాలే. ఆ! మన శరీరంలో ఒక పరమాణువు యొక్క సరైన చర్య, ఒక పరమాణువు యొక్క సరైన చర్య, ఒక ప్రత్యేక కాలం వరకు మన శరీరాన్ని నిలిపి ఉంచడం అనేది ఎలా జరుగుతోందో అంటే ఒక పరమాణువు నుంచి వచ్చే సరియైన చర్య. అంటే మంచివి, చెడ్డవి 2 ఈ మనిషిని కూడా కాదు చెప్తుందాయన. పరమాణువు చెప్తున్నాడు. ఆ పరమాణువు యొక్క సరియైన చర్య మనిషిని జాగ్రత్తగా ఉండేటట్లు చేస్తది. మన శరీరాన్ని నిలిపి ఉంచడం అనేది ఆ! ఎలా జరుగుతుందో, హ్మ్. అదే విధంగానే మనం ఏ దివ్య జీవంలో పరమాణువులు లాగా ఉన్నామో, ఆ దివ్య జీవంలో ఏకత్వం కలిగిన చర్యలు సరియైనవి, మరి మంచి చర్యలు. ఈ ఏకత్వంలో ఉండే చర్యలు ఉన్నప్పుడు అవి సరియైన చర్యలని ఒక క్లారిటీ ఇస్తున్నాడు. హ్మ్. అంటే ఒక పరమాణువుగా ఉన్నప్పుడు ఆ పరమాణువు సరియైన చర్యలు చేసినప్పుడు శరీరాన్ని నిలుపుతుంది. నిలుపుతుంది. మరి అదే ఒక ఆ పాయింట్ చదువు. దివ్య జీవం. ఆ! దివ్య ఒక జీవంలో ఈ మొత్తం పరమాణువులు. జీవంలో ఈ పరమాణువు ఒకటి. అలాగే ఈ మొత్తం సృష్టిలో మనం ఒకరం అనుకోండి. అప్పుడు మనం సరియైనవి చూపించినప్పుడు, సరియైన చర్య చేసినప్పుడు ఉండే ఫలితం వేరుగుంటది గదా! అది. మనం మాట్లాడే మాటలు, అంటే మనకున్న మనిషిలో ఉన్న పరమాణువు గురించి చెప్పారు. సృష్టిలో ఉన్న ఒక మనిషి గురించి చెప్పారు. మనిషి గురించి చెప్పారు. హ్మ్. మనం మాట్లాడే మాటలు, మనకున్న భావాలు, ఆలోచనలు, భౌతికంగా మనం చేసే పనులు అన్నీ శాశ్వతంగా మన శక్తి క్షేత్రంలో నమోదై ఉంటాయి. హ్మ్. అయితే అది మాటలు అక్షరాల రూపంలో కాక విద్యుత్ ప్రకంపనలు నిదానంగానో, వేగంగానో ప్రయాణిస్తాయి. కొంత దూరం తర్వాత అవి భిన్నమైన శక్తి చేకూర్చబడి వెనుకకు తిరిగి క్రమంగా వాటి ఉత్పత్తికి మూలమైన చోటుకే చేరతాయి. అంటే ఎంత ఫాస్ట్‌గా వెళ్తాయి మళ్ళీ వస్తాయి గదా! వెనక్కి తిరిగి. రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి గదా! అంటే నేననింటే నాకే తిరిగి వస్తాయి అక్క. అట్లనే గదక్క? అంతే గదా! ఇప్పుడంటుంది. ఏది విత్తితే అది పొందుతాం. మనం వేటినైతే రిలీజ్ చేసామో ఆ తరంగాలు మళ్ళీ ఫాస్ట్‌గా వచ్చి మనకే డాష్ ఇస్తాయి. డాష్. హ్మ్. ఉత్పత్తి ఉత్పత్తి మూలం. ఆ ఉత్పత్తి మూలం ఉన్నత తలమా, నిమ్న తలమా అన్న దానిని బట్టి ప్రతిస్పందన జరిగే విధానంలో మార్పు ఉంటుంది. ఉత్పత్తి ఉత్పత్తి మూలంలో హ్మ్. ఉత్పత్తి మూలంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతిస్పందనలను మార్పుకు అనుగుణంగా ప్రతిచర్యలు నిరంతరము నియంత్రించబడతాయి. ఆ ప్రతిస్పందన నుంచి వచ్చే వాటిని ప్రతిచర్యలు నిరోధిస్తూ ఉంటాయి అక్కడక్కడ అప్పుడప్పుడు. అందుకని ఆ ఉత్పత్తి జరిగేటప్పుడు ఎప్పుడు సరి అయినవే జరిగినప్పుడు అన్నీ సరిగానే ఉంటాయి. ఆ ప్రతిచర్య గూడా సరిగానే ఉంటది. అంటే ఆ ప్రతి మన మార్పుని కోల్పోయే విధంగా ఉంటాయా? మన మార్పుని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉంటాయా? అని మనం అక్కడ జరిగే ఆ ప్రతిస్పందన వల్ల మనలో మార్పు జరుగుతుందా? లేకపోతే మార్పు జరగకుండా ఉందా అనేది గమనించుకోవాలి. ఆ ప్రతిస్పందన భావపు తీవ్రతను పెంచవచ్చు, మార్చవచ్చు. మరి తేలికగా ఏదైనా కరిగించవచ్చు. జరగొచ్చు.
హ్మ్. కరిగించవచ్చు. హ్మ్. అంటే కరిగించొచ్చు అంటే మళ్ళీ మార్పుని తీసుకురాకుండా పోతుంది. మార్పు తెచ్చే విధంగా ఉండాల ఆ ప్రతిస్పందన మన లోపల. హ్మ్. మన కర్మ నుంచి మనం తప్పించుకోలేమని సనాతన ఋషులు చెప్పారు. ఇప్పుడు మనం చేస్తున్నది చర్య ఏదైనా అది మనకు, ఇతరులకు చేస్తున్నాము. మనం పని హ్మ్. చెయ్యని క్షణమే మన జీవితంలో ఉండదు. మనం ఏమీ చెయ్యని స్థితిలో ఉన్నా ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాము. దీని అర్థం మనిషి నిద్రపోతున్నా, మెలకువలో ఉన్నా, మరణించినా, బ్రతికినా నిరంతర చర్యల ద్వారా శక్తి మూలాన్ని ఉత్పత్తి చేస్తాడు. మనం ఎప్పుడు చేసినా చేసిందంతా ఏదో ఒక రోజు మన్నించి తీరుతుంది. హ్మ్. మన్నించి తీరుతుంది. ఆవలి తీరం మన పాత గీతాలన్నింటినీ ప్రతిధ్వనిస్తుంది. ఆవలి తీరం మన పాత గీతాలన్నిటిని ప్రతిధ్వనిస్తుంది. దీన్నే అంటే ఇంకో రకంగా ఆవలి తీరంలో ఉన్నవి కూడా గతానికి కూడా మళ్ళీ ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ప్రతిధ్వనిస్తున్నాయంటే ధ్వనిస్తున్నాయి. రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి. రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి. హ్మ్. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే, మనం మన ప్రతిధ్వనుల మొత్తాల సమూహం. మనం మన ప్రతిధ్వనుల మొత్తాల సమూహం. పాత చర్యలతో కాడిన ఉత్పత్తి కాబడిన ప్రతిచర్యలన్నీ ఒక నూతన వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాయి. అంటే మనం మనం ఉన్నాము అంటే మనమంతా ఆ ప్రతిధ్వనులే. పాత చర్యల యొక్క ప్రతిధ్వనులే మనము. మనము మన మన నుంచి వచ్చే ఆ ప్రతిస్పందన ప్రతి పరమాణువు నుంచి వచ్చే ఆ ప్రతిస్పందన సరి అయినదైనప్పుడు మనం నిలబడగలుగుతాం. ఆ ప్రతిస్పందన అనేది సరికానిదైనప్పుడు మనం నిలబడలేము. అది. అలాగా మనం అంటే ఈ దేహము, ఈ పరమాణువులు ఇదంతా ఈ దేహం నిర్మించబడింది అంటే మనము ప్రతిచర్యలు అంటే గతంలో చేసిన ప్రతిస్పందనలు, ప్రతిచర్యల కారణంగానే దీన్ని నిర్మించుకున్నాం. అందువల్ల ఆ పరమాణువుల నుంచి ఇదివరకు అంతా ఉండే విధానానికి ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చాక, కర్మ సిద్ధాంతం తెలిసాక, మన ఆ పరమాణువుల యొక్క ప్రతిస్పందన గూడా ఒకసారి గమనించండి. ఒక్కొక్క పరమాణువు ఏ విధంగా స్పందిస్తుందో కూడా మనకర్థమవుతది. ఒక్క పరమాణు స్పందించగానే వ్యతిరేకంగా వాడి మీద కోపం, ద్వేషం, వ్యతిరేకత అన్నీ రాగానే మన శరీరంలోని పరమాణువులన్నీ కంపించేస్తాయి. అసలు చాలా డిఫరెన్స్ అయిపోతది. కానీ అవన్నీ ఏమీ లేకుండా ఆ దివ్యత్వంతో ఉన్నప్పుడు మన శరీరంలోని అణువణువు ఎలా ఉంటది తెలుసా? శా అద్భుతంగా ఉంటుంది. అది. మనోశక్తి మనోశక్తిని పనిచేయిస్తే మన వర్తమాన కర్మను మార్చటం కష్టమే గాని, అసాధ్యం మాత్రం కాదు. హ్మ్. మనోశక్తిని పనిచేయిస్తే మన వర్తమాన కర్మను మార్చటం కష్టమే కానీ అసాధ్యం కాదు. ఇప్పుడు మనోశక్తితో అంటే మన మనస్సులో ఉన్న ఈ భావాలన్నింటిని మార్చేస్తున్నాం. ప్రతి విషయానికి జ్ఞానం పొందుతూ ఉన్నాం. ఎప్పుడైతే జ్ఞానం పొందుతూ ఉన్నామో దాన్ని మార్చేయొచ్చు. మార్చడం కష్టం కాదు. మార్చడం అనేది చెయ్యొచ్చు అని జెప్తున్నారు. ఇప్పుడు కర్మ ఇదివరకు ఏదైనా మాది ఒక్క నిమిషం కూడా ఎలా ఉండాలి? సరి అయినదై ఉండాలి. అప్పుడు మనం నిలబడతాం. మనిషి నిలబడతాడు. లేకపోతే నిలబడలేడు. అంటే అంతటి హ్మ్. ఈ ఆలోచనలే కాకుండా పరమాణువుతోను గూడా మీరు లెక్కించుకోండి. అది కూడా ఎలా స్పందిస్తుందో మీ శరీరంలోని అణువణువు కూడా ఎలా స్పందన ఉంటుంది? ఏ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది మనము ఎరుకతో గమనించినప్పుడు మనకంతా అర్థమవుతదమ్మా. కర్మ అనేది వ్యక్తిగతమైనది మాత్రమేనని మనుష్యులు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. పరిశీలన లోపాలు ఫలితమే ఈ విధమైన ఆలోచన. హ్మ్. మనకు ప్రతి పరమాణువు యొక్క కర్మ, అన్ని పరమాణువుల యొక్క సామూహిక కర్మ ఉంటుంది. హ్మ్. ఒక్కొక్క అంతే. పరమాణువు యొక్క కర్మ మొత్తం పరమాణువుల యొక్క కర్మ సామూహిక కర్మ. అంటే ఇప్పుడు మనము ఫ్యామిలీ మెంబర్స్‌లో సామూహిక కర్మ అనుకుంటాం కదా! ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక కర్మ చేసినప్పుడు అది సామూహిక కర్మ. అలాగే శరీరంలోని పరమాణువు
మొత్తం శరీరంలో మొత్తం పరమాణువులు కలిపి చేసేది సామూహిక కర్మ అంటున్నారు. బాబు ఎంత ఒక్క పరమాణువుల గురించి పరమాణువు చెప్పారు. యొక్క కర్మ అంటే అది ఎలా ఒక్కొక్క సాధ్యమవుతుంది పరమాణువు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? నీ నీ యొక్క ఆలోచనలు వీటి ద్వారా నీ శరీరంలో ఉన్న పరమాణువు ఎలా రియాక్ట్ అవుతుంది? అదే మొత్తం పరమాణువులు రియాక్ట్ అవుతున్నాయంటే సామూహిక కర్మ. ఏ ఏ విషయాలలో ఏ విధంగా పనిచేస్తున్నాయి అవి? సరి అయిన ఆలోచనలు ఉన్నప్పుడు మన శరీరంలోని అణువు ఎలా ఉంటుంది? సరిగా ఉంటుంది. అందుకే షుగర్ వచ్చినప్పుడు ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోండి. ఇవన్నీ అవును. చేసినప్పుడు బీపీలు, షుగర్‌లు ఏమి ఉండవు అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఇందుకే చెప్తారు. హ్మ్. అంటే మనం అన్ని తలాలలో మన జీవన విధానం ద్వారా పరస్పరం ప్రభావితం అవుతున్నాము. అంతేకాదు మన చర్యలకే గాక ఇతరుల చర్యలకు కూడా బాధ్యులం. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఉండే కారణాన్ని మనం చర్యల ద్వారా కలుగజేశాం కాబట్టి. అంటే ఇప్పుడు మనం కోప్పడుతున్నాం. వాళ్ళ మీద విసుగు, చిరాకులు చూపిస్తున్నాం. వీటి ద్వారా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు కదా! అది. వ్యక్తి కర్మ, దేశ కర్మ, గోల కర్మలు ఉంటాయి. ఆ దేశపు చావును దాన్ని చావనీయండి. మనం మన దేశాన్ని రక్షించుకుందాం అనే రోజులు పోయాయి. ఇప్పటికి పరిస్థితులు మన గత కాలపు అమాయకత్వపు ఫలం. భవిష్యత్తులో ఘనపూర్ణత్వం వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. అలా అన్న వ్యక్తి కర్మ, ఎరుక దేశ కర్మ, ప్రపంచ గోల కర్మ, కర్మ. గోళ కర్మ. హ్మ్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ దేశపు చావును దాన్నే చావనీయండి. మనం మన దేశాన్ని రక్షించుకుందాం అనే రోజులు పోయాయంటున్నారు. హ్మ్. ఇప్పటికి అంటే ఇప్పటి దేశ కర్మను దాటితే ప్రపంచ కర్మలోకెళ్తాం. ప్రపంచ కర్మను దాటితే గోళ కర్మలోకెళ్తాం. అది. నా దేశము, నీ దేశము అని 2గా విభేదం లేదు. అంతా ఒక్కటే అన్న కోణంలోకెళ్తాం ప్రపంచం. ఆ ప్రపంచాన్ని గూడా దాటితే భూగోళం. భూగోళం మొత్తం ఇలా అయిపోవాలి అని అలాగా అనుకుంటాం. హ్మ్. ఇప్పటి పరిస్థితులు మన గతకాలపు అమాయకత్వపు ఫలితం. భవిష్యత్తులో ఘనపూర్ణత్వం వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. హ్మ్. అలా అన్న ఎరుకతో ఉంటాం మనం. అందువల్ల విద్యాధికత ఉన్న దేశాలకు మిగిలిన దేశాల అభివృద్ధి, సంక్షేమం, పురోగతుల కోసం పనిచేయడం గురుతర బాధ్యత అవుతుంది. హ్మ్. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉండాలంటే నోరు, కళ్ళు, కాళ్ళు మరియు చేతులు మిగిలిన అన్ని భాగాల గురించి జాగ్రత్త తీసుకుంటేనే అది సాధ్యం. అలాగే దేశాలు కూడా. అంతే. నోరు, కళ్ళు. కాళ్ళు, చేతులు. హ్మ్. అంటే అవన్నీ సరి అయినయి చేసినప్పుడు మనిషి ప్రశాంతంగా ఉంటాడు. కొత్త ధర్మం కర్మ పునాదిగా నిర్మించబడుతుంది. కొత్త ధర్మం కర్మ పునాదిగా నిర్మించబడుతుంది. మనలో ప్రతి వాళ్ళము మన కొత్త జాతి కర్మ ధర్మం కర్మ పునాదిగా నిర్మించబడతది. నిర్మించబడుతుంది. ఇప్పుడు ఒక కొత్త ధర్మాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటి? శాకాహారిగా ఉండాలి అనే ఒక ధర్మాన్ని నేర్చుకుంటున్నాం. ఈ ధర్మాన్ని నేర్చుకుంటున్నప్పుడు కర్మ అనేది పునాదిగా ఉంటుంది. కర్మ అంటే పని. ఏ పని? గతంలో మాంసాహారం తిన్నాం. మాంసాహారం తినే పని మార్చి శాకాహారిగా ఉండాలి అనే ఒక ధర్మంలోకి వెళ్ళాం. దీనికి మూలం ఏంటి? కర్మే కదా! ఆ పనే కదా! అంటే ఈ ధర్మాన్ని నెలకొల్పాలి అన్నప్పుడు ఈ పని చేసినప్పుడు ఈ పని యొక్క ఫలితం సరి అయినదా కాదా అని గమనించి, సరి కానిది అయినప్పుడు దీన్ని సరి అయినదిగా మారుస్తూ ఆ ధర్మంలో ఉండగలుగుతున్నాం. అది. మనలో ప్రతి వాళ్ళము మానవ జాతి కర్మను, మన వ్యక్తిగత కర్మను తీర్చుతాము. ఇక్కడ మనం ఇంకోసారి గుర్తు తెచ్చుకోవాల్సిన విషయము, మనం మంచి, చెడ్డ 2 కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇతరులంతా చేసిన మంచిని, అలాగే మానవ జాతి మొత్తం చేసిన చెడుని పంచుకుంటాము. అంతే. ప్రతి మనిషి యొక్క ప్రగాఢ వాంఛ, విజయాలు మిగిలిన వాళ్ళు మరింత పరిణితి పొందటానికే. అంటే ఈ మ విజయాలు ఇవన్నీ మిగిలిన వాళ్ళు కూడా పరిణామంలో ముందుకి, ఆ పరిణితిలో ముందుకు వెళ్ళడం కోసమే ఇయన్నీ జరిగినియి. ఎందుకని? ఆ యుద్ధం జరిగింది. యుద్ధం జరగడంతోటి కృష్ణుడు ఉన్నప్పుడు అక్కడ యుద్ధం జరిగింది.
యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా పరిణితి చెందటానికి ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అంటే దేశం గురించి దాటి ప్రపంచం గురించి పోవాలి అనే ఒక క్రమంలో ఉన్నప్పుడు ఆ యుద్ధం జరగటం ద్వారా దేశం కాదు నేను ప్రపంచాన్నే కాపాడుకోవాలి అనే కోణంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగా మనం వెళ్ళే క్రమం ఎలా ఉంటుంది అనేది క్లారిటీ ఇస్తున్నారు. మరి ఇంకా గొప్ప విజయాలు సాధించటానికే సహాయపడుతుంది. మన మంచి పనులు, ఆలోచనలు, ప్రేమ, కృతజ్ఞత, అనుభూతులు మానవజాతి మొత్తం మీద ఆశీస్సులతో మేఘాన్ని తయారు చేస్తాయి. ఆ గుంపు నుంచి వ్యక్తులు, సమూహాలు ఉత్తేజితమై లక్ష్యాలు నిర్దేశించుకొని పరిణామ మార్గంలో ఇంకో మెట్టు పైకెక్కుతారు. అంతే. అలా మనం కర్మ గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఓ పెద్ద గణన యంత్రం. విద్యుత్ శక్తితోనూ, అయస్కాంత శక్తితోనూ సమాచారం నింపి తయారు చేసినట్లు అది పెద్ద మానవాతీత గణనా యంత్రం వ్యక్తులకు, సమూహాలకు, దేశాలకు, గోళానికి చెందిన సత్యమైన సంగతులన్నీ పొందుపరుచుకొని ఉంటుంది. అంటే ఇంత ముందు చెప్పుకున్నట్లే. గణన యంత్రం. మన ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి ఆలోచన ఒక్కటి కూడా అంతరిక్ష ప్రదేశం నుంచి తప్పించుకోలేదు. అన్నీ గణన యంత్రంలో ఉంటాయి. ఈ గణన యంత్రాన్ని పనిచేయించే వాళ్ళు సూర్యుని ఉనికికి చెంది మానవుల ఊహకు కూడా అందనంత అభివృద్ధి చెందిన వారని మనం ఆది భౌతిక గ్రంథాల్లో చదువుకున్నాము. మళ్ళీ చెప్పమ్మా. మన ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి ఆలోచన ఒకటి కూడా అంతరిక్ష ప్రదేశంలో నుంచి తప్పించుకోలేదు. అంటే అంతరిక్షంలోకి మనం ఏదైతే మాట్లాడుతున్నాం అన్ని రిలీజ్ చేయబడుతున్నాయి. దాని నుంచి ఎక్కడ తప్పించుకోలేము మనం. అన్ని గణన యంత్రంలోనూ ఉంటాయి. ఈ అంటే గణన యంత్రం అంటే రికార్డు. ఈ గణన యంత్రాన్ని పనిచేయించే వాళ్ళు సూర్యుని ఉనికిని చెంది మానవుల ఊహకు కూడా అందనంత అభివృద్ధి చెందిన వారని మనం ఆది భౌతిక గ్రంథాల్లో చదివాము. మన మన ఊహల్లో కూడా అంత మాస్టర్స్ దాన్ని నడిపిస్తున్నారు. కర్మ అనుకూల, ప్రతికూల చర్యల ద్వారా మాత్రమే సమత్వంలోకి తేబడదు. అది సాహసోపేతమైన చర్యల ద్వారాను, గొప్ప త్యాగాల ద్వారాను కూడా తీర్చబడి ముగుస్తుంది. అక్క ఇది వివరించండి కొంచెం. కర్మ అనుకూల, ప్రతికూల చర్యల ద్వారా మాత్రమే సమత్వంలోకి తేబడదు. అది సాహసోపేతమైన చర్యల ద్వారాను, గొప్ప త్యాగాల ద్వారాను కూడా తీర్చబడి ముగుస్తుంది. అంటే అనుకూల, ప్రతికూల వీటి ద్వారా కాదు, త్యాగం ద్వారా ధర్మాన్ని నిలపాలి అనే ఒక అంటే గట్టి సంకల్పం ద్వారా వాటి ద్వారా మాత్రమే మార్చగలుగుతుంది. మంచి చెడును కూడా దాటి. శక్తి, ఇచ్ఛ రెండు కర్మకు అధిపతులు. స్వీయ పరిత్యాగం పొందిన వారు, అందరి కోసం ఆకాంక్షించేవారు, యుద్ధానికి అంకితమైన వారు, శ్రమల కోర్చేవారు అర్హుడిగా జ్ఞానాన్ని వెంటనే పొంది తన కర్మ అధిపతిగా మారుతాడు అని గొప్ప ఋషులు చెప్తారు. జ్ఞానాన్ని కరెక్ట్ గా ఎప్పటికప్పుడు జ్ఞానంగా అంటే ప్రతి క్షణము నేర్చుకోవడం కోసం వచ్చాము, నేను ప్రతి క్షణాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, ఆ ఇచ్ఛాశక్తిలో ఉంటుందో వాళ్ళు దాన్ని మార్చుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఆ లైన్ మళ్ళీ చదువు. స్వీయ పరిత్యాగము పొందిన వారు, అందరి కోసం ఆకాంక్షించేవారు, యుద్ధానికి అంకితమైన వాడు, శ్రమల కోర్చేవాడు అర్హుడిగా జ్ఞానాన్ని వెంటనే పొంది తన కర్మ అధిపతిగా మారుతాడు అని గొప్ప ఋషులు చెప్తారు. కర్మ చక్రాన్ని తిప్పే ఇరుసు స్వీయ పరిత్యాగం. కర్మ సిద్ధాంతపు లక్ష్యం మనకు స్వీయ పరిత్యాగాన్ని బోధించటం. ఒకసారి నేను అన్నది వదులుకుంటే
మనిషి దేవుడిగా మారతాడు. ఒక్కసారి నేను అన్నది వదులుకుంటే మనిషి దేవుడుగా మారతాడు. నేను నాది. ఆ! మనం చెప్పుకున్నాం. హ్మ్. కృష్ణుడు లేదా నేను నాది అనేది వదలడం కోసమే ఈ ప్రాయశ్చిత్తాన్ని ఇవన్నిటిని పెట్టారు. ఎప్పుడైతే మనం చేస్తున్న పనిలో గతంలో ఏ రుణాలైతే ఉన్నాయో ఆ రుణాలు చెల్లించడం కోసం ఇప్పుడు చేస్తున్నాము అని అనుకుని ప్రాయశ్చిత్తం కింద చేస్తూ ఉంటే ఆ నేను నాదిని వదిలేసినప్పుడు నిష్కామ కర్మ చేసినప్పుడు మొత్తం మారిపోతుంది. నేను నాది అనేది వదిలినప్పుడు ఏమైపోయాం? దైవంగా మారిపోయాం. దైవం. అంతే. లేదా తన కర్మకు అధిపతి అవుతాడు. ఉమ్. లేకపోతే కర్మకు అధిపతే. హ్మ్. కర్మకు దగ్గరయ్యే మార్గాలు 2 ఉన్నాయి. 1 కర్మ మిమ్మల్ని నియంత్రించేటప్పుడు, 2 మీరు కర్మను నియంత్రించినప్పుడు. ఉమ్. విభజించే లక్ష్యాలు, చర్యలు అన్నీ మన ఉనికిలో నుంచి బయటకు తోసివేయబడి, మన జీవిత సర్వస్వం అందరి మంచి కోసమే అంకితమైనప్పుడు కర్మ నియంత్రణ సాధిస్తాము. అంతే. అంతవరకు కూడబెట్టిన మొత్తం ఓకే. ఓకే ఫ్రెండ్స్. మిగతాది రేపు చదువుకుందామండి.